హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను పద్మ. ఈరోజు మన ఛానల్లో డ్రై ఫ్రూట్స్తో లడ్డూని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఈ లడ్డు రోజు ఒకటి తిన్నారంటే నడుము నొప్పి నుంచి, కీళ్ళ నొప్పుల నుంచి, రక్తహీనత నుంచి, అలాగే ఎన్నో రకాల బలహీనతల నుంచి తప్పించుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజు ఒకటి తింటే మంచి ఆరోగ్యం అనేది సొంతమవుతుంది. ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ గీని వేసుకోండి. తర్వాత గీ వేడైన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు బాదం వేసుకొని, బాదం పర్ఫెక్ట్గా వేగే వరకు, అంటే మంచి అరోమా రిలీజ్ అయ్యే వరకు బాదంని వేయించుకోండి. ఈ విధంగా బాదం మంచి అరోమా వచ్చి కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులోకి ఒక 1/2 కప్పు జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఈ విధంగా 1/2 కప్పు జీడిపప్పు వేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కప్పు పిస్తాను కూడా వేసుకోండి. పిస్తా పప్పు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోండి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వాల్నట్స్ కూడా వేసుకోండి. వాల్నట్స్ తీసుకోవడం వల్ల మెమరీ పవర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. ఇలా ఈ 4 ఇంగ్రీడియంట్స్ని కూడా మంచిగా వేయించుకొని వీటన్నింటినీ కూడా గీ నుంచి సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గీలో ఒక 1/2 కప్పు నువ్వులు, 1/2 కప్పు గుమ్మడి గింజలు, 1/2 కప్పు పొద్దుతిరుగుడు గింజలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నువ్వులు మన ఎముక పుష్టికి చాలా మేలు చేస్తాయండి. గుమ్మడి గింజలు అయితే జ్ఞాపక శక్తికి చాలా బాగా పనిచేస్తాయి. పొద్దుతిరుగుడు గింజల్లో కూడా చాలా విటమిన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు అవిసె గింజల్ని వేసుకోండి. అవిసె గింజలు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. జుట్టు ఒత్తుగా పెరగడానికి, అలాగే జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తాయి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని వీటన్నిటిని కూడా మన డ్రై ఫ్రూట్స్ బౌల్లోకి చేంజ్ చేసుకొని చల్లారపెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని ఫూల్ మకాన్ని ఒక 1/2 కప్పు వరకు తీసుకోండి. 1/2 కప్పు వరకు తీసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఫూల్ మకాన్ ఫ్రై అవ్వడం కొంచెం టైం పడుతుందండి. చూడండి, ఈ విధంగా మనం చేతితో స్మాష్ చేసినప్పుడు క్రష్ అవ్వాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఒక 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని ఇప్పుడు ఇందులోకి గోంద్ అండి. ఈ గోండ్ అంటే ఎడ్జిబుల్ గమ్ అంటారండి. దీన్ని చెట్ల నుంచి తీసి చాలా మెడిసిన్స్లో వాడతారు. ఇలా వీటిని నెయ్యిలో వేసుకొని కొంచెం ఫ్రై చేస్తే మనకు పాపడల్లాగా కొంచెం అంటే ఉబ్బిపోతాయి. ఇవన్నిటిని కూడా స్లోగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 కప్పు కొబ్బరి తురుమును కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని పల్లీలని ఒక 1/2 కప్పు వేసుకొని క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. పల్లీలని ఫస్టే ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను పల్లీలు వేయడం మర్చిపోయాను, తర్వాత అందుకే మళ్ళీ వేసి ఫ్రై చేసుకున్నాను. తర్వాత అదే గీలో నేను ఇక్కడ 1 కప్పు డేట్స్ని తీసుకున్నానండి. ఈ డేట్స్ అన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ డేట్స్ తినడం వల్ల మనకి రక్తం అనేది బాగా పడుతుంది. పిల్లల్లో అయినా పెద్దవాళ్ళు అయినా రక్తహీనత ఉంటే ఈ డేట్స్ని తీసుకోవడం చాలా మంచిది. ఈ విధంగా డేట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చల్లారిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. ఇందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న గోండుని వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకుంటే మనకు గోండ్ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ ఇవే వేసుకోవాలని లేదండి, మీ దగ్గర ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకొని మనం ఈ లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి 4 యాలక్కాయలు కూడా వేసుకొని
కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని పల్స్ మోడ్లో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి కొంచెం తీసి మళ్ళీ ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత డేట్స్ని కూడా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న డేట్స్ మిశ్రమాన్ని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలోకి యాడ్ చేసుకోండి. నేను ముందుగా కొంచెం పల్స్ మోడ్లో డ్రై ఫ్రూట్ మిశ్రమంలో కోర్సుగా గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత వేయించి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి. ఇవన్నీ కూడా కలిసే విధంగా పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. ఇక్కడ ఖర్జూరము, కొబ్బరి అన్నీ కూడా పర్ఫెక్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని మరొక బౌల్ తీసుకొని అందులోకి 3/4 కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. అందులోకి 1/4 కప్పు వాటర్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై పెట్టుకొని బెల్లం మొత్తం కరిగించుకోండి. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి స్ట్రెయినర్తో వడగట్టుకోండి. ఏమన్నా నలకలు ఉంటే పోతాయి. స్ట్రెయిన్ చేసుకున్న మళ్ళీ బెల్లం మిశ్రమాన్ని బౌల్లోకి చేంజ్ చేసుకొని తీగ పాకం వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ తీగ పాకం వచ్చే విధంగా చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, తీగ పాకం అయితే వచ్చింది. ఇప్పుడు స్టవ్ని ఆపేసి బౌల్ని కిందకి దింపేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమాన్ని బెల్లం పానకంలోకి వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ అన్నీ కూడా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూకి చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ విధంగా బెల్లం పానకంలో వేసుకున్న తర్వాత మిశ్రమాన్ని మొత్తం కలిసే విధంగా కలుపుకొని లడ్డు చుట్టుకోవడమే అండి. ఈ విధంగా లడ్డూని ప్రిపేర్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ, అలాగే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే బలమైన లడ్డు రెడీ అయిపోయిందండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజొక లడ్డు ఇస్తే చాలా బలంగా అవుతారండి. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత నుంచి, బలహీనతలన్నిటి నుంచి కూడా మనకు ఈ లడ్డు తినడం వల్ల మేలు కలుగుతుంది. మన ఆరోగ్యం బాగుంటుంది. మరి ఈ లడ్డు రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.